ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంధన పొదుపు మరియు పరిపాలనా ఖర్చులను తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలపై దృష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పలు సంస్కరణలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను సగానికి తగ్గించిన విషయం తెలిసిందే. అదే తరహాలో మంత్రులు, అధికారులు కూడా వాహన వినియోగాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం మరియు హైబ్రిడ్ విధానం అమలు చేసే అంశంపై ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుంది. ప్రత్యేకంగా కంప్యూటర్, ఆన్లైన్ ఆధారిత పనులు చేసే ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అలాగే కొందరు ఉద్యోగులు ఒకరోజు ఇంటి నుంచి, మరో రోజు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేలా హైబ్రిడ్ మోడల్ను కూడా పరిశీలిస్తున్నారు. అయితే అన్ని విభాగాలకు ఇది వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఫీల్డ్ వర్క్ లేదా ప్రజలకు నేరుగా సేవలు అందించే ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరు ఇంటి నుంచి పనిచేయాలి, ఎవరు కార్యాలయానికి రావాలి అనే అంశంపై ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ల వినియోగాన్ని పెంచడం ద్వారా అధికారుల ప్రయాణాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉండగా త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల కోసం అధికారిక విధాన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది.